నమస్తే అండి. శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయండి. ప్రతి సంవత్సరము ఆషాఢ మాసము పౌర్ణమి ముందు ఆషాఢ మాసంలో శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయండి. అసలు శాకంబరి అనే పండుగ ఎలాగ వచ్చిందో ఏమిటో మనము తెలుసుకుందామా. శాకంబరి అనగా కూరగాయలు వృక్ష సంపదను ప్రసాదించే ఆది పరాశక్తి లేదా పార్వతీదేవి ఒక దివ్య అవతారం అండి. కరువు కాలంలో లోకానికి ఆకలి తీర్చడానికి ఆమె ఈ రూపంలో ఉద్భవించిందని చెప్తారండి. శాకంబరి ఒక ఉన్న విశేషాలు తెలుసుకుందామా. వాటి పురాణ కథ తెలుసుకుందాం. కథ ఏమిటో అని. దుర్గాసురుడు అనే రాక్షసుని వల్ల భూమిపై కరువు ఏర్పడినప్పుడు దేవత శాకంబరిగా వెలిసి తన శరీరం నుండి వచ్చిన కూరగాయలు ఫలాలతో సమస్త ప్రాణులు ఆకలిని తీర్చిందండి. దానికి ఉన్న ఉత్సవాలు ఏమిటో తెలుసుకుందామా. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు రోజులు అమ్మవారికి శాకంబరి అలంకారాలు కూరగాయలతో ఆ పళ్ళతో పూజలు ఘనంగా నిర్మిస్తాడు. పూర్వము ఇరణాసుని వంశములో దుర్గమాముడైన వాడొకడు పుట్టాడు. వాడు పరమ రాక్షసుడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే వేదాలను అపహరిస్తే వాటి బలముతో బతుకుతున్న దేవతలు నశిస్తారు అని వెంటనే హిమాలయ పర్వతకు వెళ్ళి 1000 సంవత్సరాలు ఉగ్ర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. వెంటనే ఆ దుర్మార్గుడు బ్రాహ్మణుల దగ్గర ఉండి వేద మంత్రము తనకి కావాలని దేవతలకు అపజయం కలగాలని కోరుకున్నాడు. సరే అన్నాడు. బ్రహ్మ వేదాయనము జప హోమాదములు వదిలి వేశాడు. బ్రాహ్మణులు హోమాదులు మానివేయటం వలన తమకు అందవలసిన ఆవియోగములు అందక దేవతలు శక్తిహీనమైనారు. యజ్ఞాలు తపాలు జపాలు లేక ప్రకృతి ధర్మము కూడా నశించింది. వానలు కురవలేదు, పంటలు పండలేదు. అనావృష్టి వలన పశుపాసతులు మనుషులు ప్రాణాలు వదిలారు. భూమి ముత్త కలిబలతో దుర్మార్గం అయింది. ఆ సమయంలో బ్రాహ్మణులు హిమ పర్వతానికి వెళ్ళి ఆ పరాశక్తిని ప్రార్థించారు. అమ్మవారు కరుణించి తొలకరి మబ్బు వంటి శరీర ఛాయ 100 కన్నుల వంటి కోటి సూర్యుల దివ్య తేజస్సు లోకమంతమైన లావణ్యములతో ప్రత్యక్షమైంది. ఆ తల్లి చేతులతో మృదుల రసభరితములైన ఫలాలు రకరకాల భీష్మ భోజ్య పదార్థాలు ధరించి ఉండింది. ఆమె కన్ను పూర్ణ కుంభలాగా ఉండినాయి. ఆ కన్ను నుండి 9 రోజులు ఏకాధారగా కాని నీటితో ఔషధాలని జీవకాలతో ఒప్పినాయి. నది నదాలు చెరువులు జల సమృద్ధి అన్నాయి. జగత్తు చల్లబడింది. ఆమె శరీరం నుండి పరసక సమూహములు అన్న పానముత్యములు ఆవిర్భవించి లోకములోని కరువు రూపంబడింది. కనుక ఆమె శాకంబరిగా అని కీర్తింపబడిందండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలండి. ఆ దేవుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలండి. శాకంబరి అందరూ ఆ దేవుని ఆశీర్వాదంతో రైతులు అందరూ బాగుండాలని, శాకంబరి దేవత ఆశీర్వాదంతో రైతులు బాగుండాలని, ఎటువంటి అనావృష్టి అతివృష్టి లేకుండా రైతులు బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వజన సుఖినో భవంతు. మరికొన్ని విశేషాల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ శాకంబరి ఆశీర్వాదాలు 2 రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి విషయాలు చెప్తూనే ఉంటాను. జై శాకంబరి మాతాకి జై. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వజన సుఖినో భవంతు.